యెహోషువ గుండె చెదిరిన స్థితిలో ఉంటే యెహోషువ, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటావు, నేను నీకు తోడై ఉన్నానని ధైర్యపరచడానికి దిగొచ్చావు గయ్యా. అయ్యా మోషే, మోషే నా ప్రజల మొర నిశ్చయంగా నేను విన్నాను, ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి నేను వారి కోసం దిగొచ్చాను అని దిగొచ్చావు గయ్యా. దీనిలో మొర విని దిగొచ్చావు. ఉండలేవు, మా మొర వినబడితే ఉండలేవు, ఉండలేవు. ఎందుకంటే నీది కఠిన గుండె కాదు, కరిగిపోయే గుండె, కనికరంతో నిండిన గుండె. మా అమ్మ కూడా మమ్మల్ని అంత ప్రేమించదాయా, మా నాయన కూడా మమ్మల్ని అంత ప్రేమించదాయా. మేమంటే నీకు పిచ్చి, ప్రభువా అనేస్తే కేక దాటిపోలేవు. ఏమి నా కుమారుడా అంటావు, ఏమి నా కుమారి అంటావు. ఆయన దగ్గరికి తీసుకుంటావు, ఆదరిస్తావు, ఓదారుస్తావు, ధైర్యపరుస్తావు, కన్నీరు తుడుస్తావు, సమాధానం ఇస్తావు. నీ పాదాల దగ్గరికి వచ్చిన బిడ్డలు నియమించబడిన దినములన్నిటా దర్శించు, నూతన శక్తితో నిన్ను గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించు.